అది చేరని దూరం మన కలయిక తీరం మునిపంపుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు పిలవారే కలలే కలగలవాలం జత కుదరదు ఇంత స్వచ్ఛంగా ఉన్నాయి ఈ కళ్ళు. ఇతను అంతగా ప్రేమించే ప్రవళికను హత్య చేశాడంటే కాదు, లేదు, ఉంది. అయ్యో ఏదో అబ్బా, ఏంటి ఏమైంది? చేయి బెనికింది. దాని పాదం అంటారు. పెయిన్ లో పేరు మర్చిపోయాను. పాదం బెనికింది. పద రూమ్లోకి తీసుకెళ్తాను. నో 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 నో. అన్ని అడుగులు నడవలేను. ఈ సోఫాలో కూర్చోబెడతారా? అక్కడికి ఇక్కడికి సేమ్ డిస్టెన్సే కదా. డిస్టెన్స్ ముఖ్యమా డిస్టర్బెన్స్ ముఖ్యమా? ముందు అక్కడ కూర్చోబెట్టండి. అమ్మా అబ్బా. అబ్బా అబ్బా. అయ్యో, ఇదేంటి మీరు ఈ బేకారి కాళ్ళు పట్టుకోవడం ఏంటి? నువ్వు పాత సినిమాలు ఎక్కువగా చూసేదనవా? ఆహా, మా నాన్న చూసేవాడు. నేను జస్ట్ పక్కన కూర్చున్న దాన్ని అంతే. అర్థమైంది. మసాజ్ చేస్తే నొప్పి తగ్గుతుంది. తీసుకుంటున్నాడు. అలాంటిది అంత ప్రేమించిన భార్యని ఎలా చంపుకుంటాడు? విక్రమ్ అనవసరంగా ఈయన్ని అనుమానిస్తున్నాడు. నీకో విషయం చెప్పాలి కాదు, నేర్పాలి. ఏంటది? మనుషులు ఎలా నడవాలో నేర్పాలి. ఇందాక నువ్వు వచ్చావే స్కై డైవింగ్ చేస్తూ, అలా నడవకూడదు. అలాగే స్విమ్మింగ్ పూల్లోనూ సముద్రాల్లోనూ మునిగిపోయి చేతులు టపటపా కొట్టుకుంటూ గాబరా పడతారే, అలా కూడా నడవకూడదు. దారం తెగిన గాలిపటం గాలి ఎటు వీస్తే అటు ఎలా కొట్టుకుంటూ పోతుందో ఆ మాదిరిగా కూడా మనుషులు నడవకూడదు. అప్ నుంచి డౌన్కి అడ్డంగా పడేసి నెట్టిన గ్యాస్ సిలిండర్లా దబిడిదిబిడిగా దొల్లుకుంటూ కూడా నడవకూడదు. ముఖ్యంగా బట్టలారేసి ఇనపతేగ మీద నడిచినట్టు అస్సలు నడవకూడదు. మనుషులంతా మనుషుల్లాగే నడవాలి. ఇప్పుడు అర్థమైందా? ఓ మై ప్రభాస్, నడక కూడా నానా రకాలుంటాయని మీరు చెప్తేనే అర్థమైంది. డైవింగు, స్విమ్మింగు, డంపింగు వీటిలాగా నా వాకింగ్ ఉంటుందని అచ్చు తెలుగులో అంత బాగా ఎలా చెప్పారండి? నాకు కనబడిన దాన్ని ఎలా అనబడుతుందో వర్ణించాను అంతే. ఇంతకీ లోపల నుంచి ఎందుకలా దొర్లుకుంటూ వచ్చి పడ్డావు? భలే భలే భలే.
అదేంటి? పెళ్ళి. ఇందాక బల్లన్నావు. బల్లిని చూసి భయపడ్డాను. ఇప్పుడు పిల్లన్నావు. బల్లిని చూసి పిల్లి కూడా భయపడి నాలాగే అన్నింటి మించి దొర్లుకుంటూ వెళ్ళుంటుంది. ఆ చప్పుడేంటి? లోపల ఎవరున్నారు? ఎవరు లేరు. బల్లో పిల్లో వాటి తల్లో ఏదో. నువ్వేదో టెన్షన్ పడుతున్నావు ఎందుకు? కాలు నొప్పి అంతే. కాదు, నువ్వేదో దాస్తున్నావు. నేనేదో సమస్య ఇబ్బంది పెడుతుంది. అందుకే నిన్నటి నుంచి నా రూమ్లో పడుకుంటానని కాల్ చేస్తున్నావు. ఏం జరుగుతుంది? ఏం లేదు, ఏం లేదు. ఆ విక్రమ్ మిమ్మల్ని ఎలా నమ్మడు? నేను అతని గురించి చెప్తే మీరు నమ్మరు. బద్రి దేనికైనా బెదిరిస్తున్నాడా? ఆ కోపం పచ్చిమిర్చి తిన్నాకే పోయింది. అయినా నన్నెవరూ ఏమీ అనలేదు. దొరికింది ప్రవళిక. నీ చావు కారణం ఏంటో ఈ లాకర్లోనే ఉంది. ఇన్నాళ్ళకి దొరికింది. నీ ఆఖరి మాటలే ఆ ఏజెంట్ జైలుకి పంపిస్తాయి. ఈ సాక్ష్యంతో ఏజీకి ఉరిశిక్ష పడేదాకా నేను ఊరుకోను. ఇది నీ అన్నగా నేను చేసే ప్రామిస్. నువ్వు మళ్ళీ నీ నెత్తి మీదకి ఏదో ఒకటి వచ్చేదాకా దాచిపెడతావా? అప్పుడొచ్చి బాబు అంటూ సొల్యూషన్ కోసం వెంట పట్టం కన్నా ఇప్పుడే చెప్పు. అది చెప్పమంటుండే అదుకో మళ్ళీ ఏదో చెప్పుడు. రా లోపలికి. అదే నేను చూస్తా. ఏ బేకరీ ఆగు. ఇంతసేపు కుంటి గుర్రంలా నడిచి ఇప్పుడేంటి లేడి పిల్లలా గెంతుతున్నావు? నొప్పంతా ఏమైంది? మీరేగా మసాజ్ చేసి మామూలు అయ్యేలా చేసి మనుషులు ఎలా నడవాలో కూడా నేర్పించారు. విక్రమ్ దొరికిపోతే ఇద్దరం కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నాం అనుకుంటాడా? లోపల విక్రమ్ ఉన్నట్టు ఎందుకు చెప్పలేదంటాడా? ఓ మై ప్రభాస్. ఇది ఎలా పడింది? బల్లి. ఏంటి? పిల్లి 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 పిల్లి.
బల్లి లేదు పిల్లి లేదు, గాలి ఎక్కువ వచ్చి ఉంటుంది, అందుకే ఫ్లవర్ వాస్ కింద పడిపోయినట్టుంది. అవునవును, గాలే. నాకు గాలి కనబడుతుంది. గాలి గాలి. నీకు మెంటల్ ఎక్కే సూచనలు నాకు కనపడుతున్నాయి కానీ అసలు ఏం జరుగుతుంది? ఎందుకింత విచిత్రంగా ప్రవర్తిస్తున్నావు? చెప్తే నమ్మరు, నమ్మేట్టు చెప్పలేను. చెప్పినా వినరు, విన్నా నమ్మరు. చెప్పినా చెప్పకపోయినా, మీరు విన్నా వినకపోయినా గాలి వీచటం ఆగదు. జరిగేది జరక్క మానదు. గుడ్ నైట్. ఇదేదో నిద్రలో నడిచే అలవాట్లో ఉంది. కళ. ఈ భాను నాకు ప్రపంచంలో లేని టెన్షన్స్ అన్నీ తెచ్చిపెడుతుంది. జయము చూసిందంటే బయట ఎందుకు పడుకోబెట్టావని తిడుతుంది. పైగా ఈ బేకరీకి నిద్రలో లేచే అవలక్షణం ఒకటి. ఒంటి మీద దుప్పటి కింద పడ్డా ఎలా పడుకుందో చూడు బేకరీ.
తోటమాలి పెద్ద పనికి మాలినవాడు. మొక్కలకి నీళ్లు పెట్టకుండా దిక్కులేని వాటిలో వదిలేశాడు. ఇక్కడెవరు ముసుగుతని పడుకున్నారు? ఎవరు ఎవరు పడుకుంది? ఎవరంటుంటే భాను? ఆ, భాను, అయ్యో ఏమిటి ఏమిటమ్మా ఇక్కడ పడుకున్నావు? బయట ఉక్కపోతగా ఉంటే లోపలొచ్చి పడుకున్నాను జయమా. ఏమిటి? చిచి, లోపల ఉక్కపోతగా ఉంటే బయటకు వచ్చి పడుకున్నాను. చలికాలం ఉక్కపోతేమిటి? పైగా ఏజే ఏసీ లేకుండా అస్సలు పడుకోడు. అంటే ఏజీకి చలేసిందని ఏసీ ఆఫ్ చేసేశారు. అబద్ధం ఆడితే అతికినట్టుండాలి, అతుకులాగా ఉండకూడదు. ఏజేకి నీకు ఏదైనా గొడవ జరిగిందా? అయ్యో అదేం లేదు. నిజం చెప్పు. అవును జరిగింది. రా వెళదాం. అయ్యో జయమా, అడిగేవాళ్ళు లేక మరీ మొండిగా తయారయ్యాడు. పిల్లని రాత్రంతా మంచులో పడకబెడతాడా? రా రా. జయమా వద్దులే జయమ్మా, వదిలేయండి. ఏమిటి వదిలేసేది? ఎంత కోపం ఉంటే మాత్రం మానవత్వం మర్చిపోతాడా? ఈ అరాచకాన్ని నేను అస్సలు సహించలేను. ముందు నువ్వు రా. జయమా రమ్మంటుంటే రా. ఏమైంది జయమా? నీ డేరెస్ట్ మాస్టర్ మైండ్ నీ దగ్గరికి వచ్చి కంప్లైంట్ చేసిందా? లేదు, నేనే బయటకు వెళ్లి నా కోడలి దీనావస్థని కళ్ళారా చూసి కంప్లైంట్ తీసుకున్నాను. అన్నిటికీ నా మీద డౌట్స్. చూడు జయమ్మా, నేనేమన్నా చెప్పానా? నువ్వు ఊరుకో. నాతో చెప్పకుండా దాచటం గొప్ప విషయం అనుకుంటున్నావా? ఇలాంటి కష్టాలు పెడుతుంటే ఇంట్లో పెద్దవాళ్ళకి చెప్పకుండా దాస్తే మాకెలా తెలుస్తుంది? నేనేమీ ఈ బేకారిని కష్టాలు పెట్టించట్లేదు, కన్నీళ్లు పెట్టించట్లేదు. తన వల్ల నాకు రాకపోతే చాలు కష్టాలు కన్నీళ్లు. మరైతే ఇదంతా ఏంటి? పెళ్ళయ్యాక భార్యాభర్తలు గదిలో ఏమనుకున్నా సరే అది గది వరకే ఉండాలి. ఇలా నీ భార్య రాత్రంతా ఒంటరిగా చలిలో పడుకుంటే నువ్వు హాయిగా లోపల ఏసీ వేసుకొని పడుకొని మీ గొడవని మీ కోడళ్లకు తెలిసేలా చేస్తావా? వాళ్ల ముందు ఎంత అప్రతిష్ట! ఏ బేకారి, దూరంగా ఉండు. ఏంటి నా ముందే బెదిరిస్తున్నావు? అడగడానికి ఎవరూ లేరనుకుంటున్నావా? నేనున్నాను. బేకారని ఓ ఊత పదం ఊదేస్తే ఇక్కడెవ్వరూ భయపడరు. బాను, ముందుకు రా. రా. ఇప్పుడు చెప్పు సమాధానం. నీకు నేను సమాధానం ఈ బేకారితోనే చెప్పిస్తాను. అప్పుడు డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. నేను అదే ఈ బేకారితో చెప్పేది, డిస్టెన్స్ మెయింటైన్ చేయమని. నేను నా అంతటా నేను నిన్ను బయట పడుకోమన్నానా? మీరు మీ అంతటి మీరు మీ గదిలో పడుకోవద్దని అనలేదా? అన్నాను. ఎందుకన్నారు మరి? నువ్వేగా బయట పడుకుంటా అన్నావు. పరిగెడ